హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అలీరామ్స్ కిచెన్. మన కిచెన్ లో అన్ని వంటలు కూడాను సింపుల్ గాను స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా. మన చిన్నప్పుడు అయితే సరదాగా బయట ఆడుకుని వచ్చినప్పుడైనా సరే, లేదంటే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మనకి ఇంట్లో ఏదన్నా కావాలి అంటే అమ్మ అప్పటికప్పుడు చక్కగా అటుకులు బెల్లము కలిపి ఇచ్చేది. వాటిని అయితే ఒక స్పూన్ వేసుకుని చక్కగా తినేసి మనం అయితే హోంవర్క్స్ అవి చేసుకునేవాళ్ళు. మరి ఈ అటుకులతోటి కొంచెం డిఫరెంట్ గా అయితే ఈ రెసిపీ అయితే చేస్తున్నాను. ఇది చాలా హెల్దీ రెసిపీ. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినే విధంగా నేను ఈ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చి మెయిన్ గా అటుకులు, ఇవన్నీ పొలుసుగా ఉన్నాయి. ఈ అటుకులు అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు, నెక్స్ట్ వచ్చేసి బెల్లం వచ్చేసి ఉప్పు బెల్లం అయితే తీసుకోవద్దు. అండ్ ముద్ద బెల్లం ఉంటది కదా, దిమ్మ బెల్లం, అవి అయితే వద్దండి. ఇలా అచ్చు బెల్లం గట్టిగా ఉంటది అన్నమాట. ఈ అచ్చు బెల్లాన్ని తీసుకోండి. స్వీట్ అనేది సూపర్ ఉంటది ఈ బెల్లం అయితే. ఈ అటుకుల్లో మనకి బి విటమిన్ ఉంటుంది, మరి ప్రోటీన్ కావాలి కదా, ప్రోటీన్ కోసం అయితే వేరుశెనగ గుళ్ళు యూజ్ చేస్తున్నా. బెల్లంలో అయితే రిచ్ ఐరన్ ఉంటుంది. ఇదిగోండి పల్లీలు అండ్ అటుకులను కూడా వేరుగా వేయించుకోవాలి. నేనైతే మట్టి పాత్రలో అయితే ఈ రెండింటిని కూడా రోస్ట్ చేసుకుంటున్నాను. మట్టి పాత్ర యూజ్ చేయడం వల్ల గ్యాస్ కన్జ్యూమ్ అనేది ఎక్కువ అవుతుందని అనుకుంటారు. అలాంటిది ఏముండదండి. నార్మల్ గా మనకి స్టీల్ పాత్రలు అండ్ అల్యూమినియం పాత్రలు యూజ్ చేస్తాం కదా, వాటికి ఎంత అవుతుందో దీనికి అంత అవుతుంది. నెక్స్ట్ క్రాక్స్ అవి వచ్చేస్తే పాడైపోతాయి అనుకుంటారు. మనం మెయింటైన్ చేసుకోవడంలో ఏదైనా ఉంది. సో నేను ఎక్కువగా మట్టి పాత్రలని యూజ్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడైతే నేను ఆల్రెడీ అంబలి ప్రిపేర్ చేసుకున్నాను ఈ పాత్రలో. నెక్స్ట్ ఈ పాత్ర అయితే మార్నింగ్ ఆవిరి కుడుమ అంటాం కదా, అదైతే ప్రిపేర్ చేశాను. ఈ రెసిపీ అయితే మీకు నేను అందరిలోనే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు వీటిని రోస్ట్ చేసేసుకుందాము. ఇదిగోండి లైట్ గా హీట్ ఎక్కితే సరిపోతుంది. ఇప్పుడు అటుకులన్నిటినీ కూడా వేసేసుకోవాలి. చక్కగా ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది కంపల్సరీ చేసుకోవాలండి, ఎందుకంటే మనకి గ్రైండ్ చేసుకున్నప్పుడు అది మిక్సీ పట్టుకున్నప్పుడు మాట తొందరగా గ్రైండ్ అవ్వకుండా ఉంటాయి. అందుకని చెప్పి కొంచెం మీరు ఫ్రై చేశారంటే చక్కగా గ్రైండ్ అయితే అయిపోతాయి. అది మాత్రమే కాదండి, నార్మల్ గా స్టీల్ పాత్రలోను అండ్ అల్యూమినియం పాత్రలో ఫ్రై చేసిన దానికన్నా మనకి మట్టి పాత్రలో ఫ్రై చేయండి, టేస్ట్ మరి కాస్త రుచిగా అయితే ఉంటుంది. సో ఎప్పుడు కూడా నేను ఇలాంటి రోస్టింగ్ అనేది ఎక్కువగా ఈ పాత్రలోనే చేసుకుంటాను. ప్రత్యేకంగా ఇది దానికే యూజ్ చేస్తానండి. ఇదిగోండి ఈ కలర్ అయితే రావాలి, లైట్ గోల్డ్ కలర్ వస్తుంది కదా. సో ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2 నుంచి 5 నిమిషాలు అయినా సరే తిప్పుకుంటూ ఉండండి. మట్టి పాత్రకి ఉన్న క్వాలిటీ ఏంటంటే దీంట్లో ఉన్నది మాడిపోతుంది, అందుకని చెప్పి మనం కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. ఇలాగా ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. అటుకులు తీస్తాం కదా, ఇదే మట్టి పాత్రలు. ఇప్పుడు పల్లీలు కూడా చక్కగా ఫ్రై చేసేసుకుందాం. 1 కప్పు అటుకులకి 1 కప్పు పల్లీలు అయితే సరిపోతాయి. ఫ్రై చేసినప్పుడు కూడా మీరు ఫ్లేమ్ అనేది మాక్సిమం లో ఫ్లేమ్ లోనే పెట్టుకోండి. పల్లీలకి ఏంటంటే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిదనం అనేది ఉండిపోతుంది. సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ లో అయితే ఎప్పుడు ఫ్రై చేసుకోవద్దు. పచ్చిగా అయితే దించేసుకోకూడదు, కొంచెం రోస్ట్ అయ్యేలాగా మనం తీసుకోవాలి. పల్లీలు అండ్ అటుకులు 2 ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి 2 కూల్ అయ్యేలోపు మనం ఈ బెల్లాన్ని అయితే చక్కగా కోరేసుకుందాము. మా చిన్నప్పుడు అయితే కత్తిపీటలు ఉండేయండి, చక్కగా కత్తిపీటతోటి తురిమేసేవారు అన్నమాట అమ్మ గాని ఎవరైనా సరే. నేను కూడా అప్పుడప్పుడు చేసేవాళ్ళం అలాంటి వర్క్స్. నేనైతే దీంతో ఎప్పుడు కూడా చేసుకుంటా. చూడండి బెల్లం చాలా బాగుంది. మీకు మనకి బెల్లాన్ని బట్టే స్వీట్ ఏ స్వీట్ చేసినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి బెల్లం అయితే తురిమేసుకున్నాం కదా, ఇది పొట్టు తీసేసుకోవాలండి. ఇప్పుడు పొట్టు అయితే తీసేస్తున్నాను. చక్కగా హ్యాండ్స్ తోటి ఇలా అనేసుకుంటే మనకి పొట్టు అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది పల్లీల నుంచి. చక్కగా ఇలా అంటే చాలు, మనకి దానికంతటా అదే తుక్కు అనేది సపరేట్ అయిపోతుంది. ఇవి 2 రోస్ట్ చేసుకుని చక్కగా పెట్టుకున్నాం కదా. ఫస్ట్ అటుకులు మిక్సీ పట్టేసుకుంటున్నా. ఇదిగోండి అటుకుల్ని చక్కగా ఇలాగా కొంచెం మురుమురుగా ఆడుకోవాలి. అదేవిధంగా పీనట్స్ని కూడా ఇలాగా పప్పులు ఉండే విధంగా బరకగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. బాగా మెత్తగా అయితే వద్దు.
ఇప్పుడు బెల్లం కొంచెం ముక్కలుగా ఉంది. సో అందుకని చెప్పి ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. ఇదిగోండి బెల్లం కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ముక్కలు లేకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి బెల్లం అంతా కూడా గ్రైండ్ చేసుకున్నాను కదా, కొంచెం మనకి ముద్దగా కాకుండా కొంచెం మెత్తగా అయితే అయ్యింది. పాకం ఏమీ అవసరం లేదండి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకుంటే మనకి బెల్లం అనేది ఇలాగా కొంచెం మెత్తగా అయితే అవుతుంది. ఇప్పుడు దీంట్లోనండి ఒక 2 యాలకులు కూడా వేసి నేను గ్రైండ్ చేసాను. సో ఇది కూడా యాడ్ చేసేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి పల్లీల పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నా. ఇంకా పల్లీలు చూసారా ఎలాగా మనకి ముక్కలుగా కనిపిస్తున్నాయి. ఇలా ఉండే విధంగా చూసుకోండి. బాగా మెత్తగా అయితే చేసుకుంటే మనకి పీనట్ బటర్ అయిపోద్ది. సో అందుకని చెప్పి ఇలాగా ముక్కల కింద చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా మంచిగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నా. ఇదిగో చూడండి బెల్లం మిక్స్ అయిపోయింది కదా. మీకు ఇలా వచ్చేస్తే పర్వాలేదు, లేదంటే ఏ వాటర్ యాడ్ చేయకండి. కొద్దిగా నెయ్యి మాట ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేడి చేసేసి వేసుకుంటే మనకు లడ్డు అనేది చక్కగా వచ్చేస్తుంది. మనకి నిల్వ ఉండాలి అని చెప్పాం కదా 4 రోజులు, అందుకని చెప్పి నెయ్యి మాట మిక్స్ చేసుకున్నామంటే ఉండ అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట మనం చుట్టుకున్నప్పుడు. ఇదిగోండి నెయ్యిని హీట్ చేసుకుని వచ్చా. ఈ స్టేజ్ లో మనము ఈ పల్లీల పౌడర్ లో యాడ్ చేసేసుకోవాలి. నెయ్యి ఏదైనా సరే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. బయట నెయ్యి అయితే అసలు యూజ్ చేయను. నెయ్యి వేసి మిక్స్ చేసేసుకున్నాం కదా. ఈ లడ్డూలను అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. మరి ఈ నెయ్యిని అయితే నేను ఆల్రెడీ ఎలా ప్రిపేర్ చేయాలనే వీడియో మన వల్లి రామ్ వాక్స్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలా కాదు మాకు ఈ ఛానల్లోనే చేసి చూపించండి అని ఎవరన్నా అడిగితే మటుకి ఖచ్చితంగా నేను చేస్తాను. మరి కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి. ఇదిగోండి మనకి లడ్డూలు ఇలా చుట్టుకుంటే చాలా చక్కగా వచ్చేస్తున్నాయండి. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. కొంచెం వేడిగా వేసాం కదా నెయ్యి, చల్లారేటప్పటికి లడ్డు అనేది కాస్త గట్టి పడిపోతుంది. సో ఇప్పుడు ఒక్కొక్క లడ్డు చుట్టేసుకుందాం. చుట్టుకుంటున్నప్పుడు కొంచెం పగుల్లా అనిపిస్తుంది, కానీ మనం ఇలా జాగ్రత్తగా ప్రెస్ చేసుకుంటే మనకి లడ్డూలు అనేవి చక్కగా వచ్చేస్తాయి. చూడండి పప్పులన్నీ కూడా భలే కనిపిస్తున్నాయి. ఇలా ఉండాలి. ఈ లడ్డూస్ మాట ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఏదైనా తడి చెయ్యి కానీ లేదంటే తడి గిన్నెలో పెట్టుకుంటే మనకు పాడవుతాయి, కానీ లేదంటే ఒక 1 మంత్ అయినా సరే ఇవి పాడవకుండా ఉంటాయి అన్నమాట. చాలా హెల్దీ లడ్డు ఇది. ఎప్పుడైనా సున్నుండలు లాంటివి బోర్ కొట్టేస్తే ఇలాంటివి కూడా చేసుకుని తినొచ్చు. యాక్చువల్గా మినుగులతోటి సున్నుండలు ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. సో కొంచెం డిఫరెంట్గా అయితే ఉండడం కోసం ఈరోజు ఈ పల్లి సున్నుండలు అయితే రెడీ చేశాను. ఇదిగోండి మీకు నేను ఆఫ్ చేసి చూపిస్తున్నాను, ఎంత చక్కగా వచ్చినాయో తెలుస్తుంది. ఇదిగోండి చాలా చక్కగా అయితే వచ్చినాయండి లడ్డూలు అన్నీ కూడాను. చూసారు కదా పల్లీలు అండ్ అటుకులు బెల్లం కాంబినేషన్తో ఎంతో ఐరన్ రిచ్ అండ్ ప్రోటీన్ రిచ్ లడ్డూలు సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. మరి నేను చేసినటువంటి ఈ పల్లీ సున్నుండలు నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి. అదేవిధంగా మీ రిలేటివ్స్కి అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.